నమస్తే అండి. నమస్తే. మనము ప్రతిరోజు ఈ అఘాయిత్యాల గురించి, ఆత్మహత్యల గురించి మాట్లాడుతూనే ఉన్నాం. నాకేమనిపిస్తదంటే, ఎవరో ఒకరికి ఈ వీడియో రీచ్ కాకుండా పోతదా? చూడకపోతారా? ఒక్క సెకండ్ అన్నా ఆలోచించకపోతారా? ఈ ఈ ఈ థాట్‌లోనే ఈ వీడియోస్ చేయాలనిపిస్తది నాకు. లేకపోతే అస్సలు వీటి గురించి మాట్లాడాలనిపించదు. బాధొచ్చేస్తది. కదా! మనం నిన్న మొన్నే మాట్లాడుకున్నామా మన విజయ గారి సంఘటనకు సంబంధించి. మళ్ళీ హుస్సేన్ సాగర్‌లో 20-25 ఇయర్స్ ఉంటది. 27 ఇయర్స్ అమ్మాయి. చిన్న అమ్మాయి. పైగా ₹1,00,000 జీతం అంట. కేవలం అమ్మని ఎవరు చూసుకోరు అనే భయంతో చచ్చిపోయింది ఆ పిల్ల. మరి ఇప్పుడు అమ్మని ఎవరు చూసుకుంటారు? ఒక పాయింట్. ఇదొక యాంగిల్‌లో మాట్లాడాలి. సెకండ్ యాంగిల్ కూడా ముందే చెప్పేస్తాను. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చాయంట. అమ్మకు నేను ఒక్కదాన్నే తోడు, అమ్మ మనతో పాటు ఉంటుందని అంటే ఏ పెళ్లి కొడుకు ఒప్పుకోలేదట సమాచారం మేరకు. 2 కారణాలు కనిపిస్తున్నాయి. మీరు ఈ 2 కారణాలకి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న టెకి అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఇది ఒక రకంగా చాలా బాధాకరమైన విషయం. అసలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? ఆటుపోట్లకి తట్టుకునేలాగా పెంచుతున్నారా లేదా? సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఎలా పెంచుతున్నారు పిల్లల్ని? ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిందని కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి సంబంధాన్ని వద్దనుకున్న అబ్బాయిలు ఉన్నారు చూసారా, ఆ అబ్బాయిల తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ పెళ్లి చూడడానికి వాళ్ళెవరో మనకు తెలీదు. వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి అంటే చనిపోయింది కాబట్టి బయటకు వచ్చింది, వాళ్ళెవరో మనకు తెలీదు. కానీ ఈ వాళ్ళలో ఒక్కరైనా ఈ వీడియో చూస్తారని నేను నమ్ముతున్నా. లేదు, అలాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నా. ఏంటి అంటే, ఆ అమ్మాయి ఏమడిగింది? మా అమ్మ నాతో ఉంటుంది అని అడిగింది, ఇంకెవరూ లేరు అని అడిగింది. ఇప్పుడు ఒక ₹1,00,000 ఉద్యోగం చేసే అమ్మాయిని ఆమె కని పెంచి పెద్ద చేస్తేనే కదా ఈ అమ్మాయి వాళ్ళ ₹1,00,000 సంపాదించుకో. పెద్ద చేసి జీతంతో పాటు అబ్బాయి చేతుల్లో పెడుతున్నారు కదా, జీతంతో పాటు. మరి అలాంటప్పుడు ఆమెని చూసుకుంటంలో తప్పేంటి అనే ఆలోచన అబ్బాయిలకి ఎందుకు లేదు? అదే ఒక అమ్మాయి గనక పెళ్లి తర్వాత మీ అమ్మ నాన్నతో కలిసి ఉండము అన్నారే అనుకోండి, దాన్ని గోరంతలు కొండంతలు చేసి వాళ్ళ ఆడపిల్లలు చూసారా ఎంత స్వేచ్ఛ వచ్చేసిందో. అసలు ఆడపిల్లలకి సంసారాలంటే పడ్డట్లేదు, వాళ్ళకి స్వేచ్ఛ కావాలంట, వాళ్ళకి అసలు ఎలా తయారయ్యారో చూడండి. ఇలాంటి ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు ఎంతటి వాళ్ళు అని చెప్పి దుమ్మెత్తి పోసేవాళ్ళు. ఇవాళ ఆడపిల్లకి మగపిల్లోడికి చాలా వరకు బోర్డర్స్ చెరిగిపోయినాయి అని చెప్పుకుంటున్నాం. అంటే చదువులో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగాలు సమానంగా వస్తున్నాయి, పైగా వీటన్నిటిని మించి తల్లిదండ్రులు కాస్తుంటే ఆస్తులు కూడా సమాన వాటా తీసుకుంటున్నారు ఆడపిల్లలు ఇవాళ. అలాంటప్పుడు పుట్టింటి బాధ్యతలు లేకుండా ఎలా ఉంటాయి? అసలు ఉండకూడదని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? కాదు, ఇప్పుడు పెళ్లి సంబంధం వస్తుంది కదా, పెళ్లి సంబంధం వచ్చిన మాటల్లో, పెళ్లి మాటల్లో ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ గురించి మాట్లాడుతున్నారు, బంగారం గురించి మాట్లాడతారు, అబ్బాయితో పాటు తల్లిదండ్రులు ఉంటారు అన్న మాట మనకి ఎక్కడ వినం. ఎందుకనంటే అదే రూల్ మన సొసైటీలో అలాగే చెప్తున్నారు. అమ్మాయి కూడా ఎందుకు అసలు అడగాల్సిన పరిస్థితి ఏంటి? మా అమ్మ నాతో ఉంటుందని. అదే అడగాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పటి వరకు మన సొసైటీలో అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తాము అనేదే ఉన్నది. కాబట్టి ఆ అమ్మాయి స్పెషల్గా అడగాల్సి వచ్చింది. మొన్న ఈ మధ్య దిక్కుమాలిన హైకోర్టు తీర్పు కూడా ఒకటి వచ్చింది. ఏంటి అంటే, ఆడపిల్ల తల్లిదండ్రులకి కూతురింట్లో ఉండే హక్కు లేదు అని. ఇదే తీర్పు కొడుకింట్లో కొడుకు తల్లిదండ్రులు ఉండటానికి వీలు లేదు అని ఇవ్వగలదా కోర్టు? ఇప్పుడు ఆ అమ్మాయి భర్తతో సమానంగా చదువుకుంది, భర్తతో సమానంగా ఉద్యోగం చేస్తోంది, మళ్ళీ తన పుట్టింటి దగ్గర నుంచి ఆస్తి తెచ్చుకుంది వాటా రూపంలో, ఆస్తి హక్కు వాటా రూపంలో. కానీ అక్కడి నుంచి బాధ్యతలు రాకూడదంట.
ఇప్పుడు ఇలా 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 ఇప్పుడు ఆ హైకోర్టు తీర్పు రాగానే ఇప్పుడు ఈ అమ్మాయిని రిజెక్ట్ చేసిన అబ్బాయిలు ఏమనుకుంటారు, ఓ మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, అట్లాంటి తీర్పు విన్న తర్వాత, ఓహో చట్టం కూడా ఇదే చెప్తుంది కాబట్టి మా అమ్మని నేను ఇంకా ఉంచుకోలేను పెళ్లి తర్వాత అని అర్థమైనప్పుడు ఆ అమ్మాయి పాజిటివ్ నేచర్తో ఆలోచించి ఉంటే ఏం జరిగి ఉండేదంటే, సరే పెళ్ళేనా జీవితానికి అదే కదా కావాల్సింది, సరే ఇంకొన్నాళ్ళు చూస్తాను, ఇప్పుడు వచ్చిన సంబంధాలే ఇంకా సంబంధాలా, ఇంకో 4 రావా, అప్పుడే నా వయసు ఏమైపోయిందని. ఈ రోజుకి 30-35 సంవత్సరాలు కూడా ఆడపిల్లలు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, కెరీర్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని. మరి అలాంటప్పుడు ఈ అమ్మాయి ఏం వయసు అయిపోయిందని, 27 ఏళ్ళకి ఓ 4 సంబంధాలు వాళ్ళు వద్దు అనగానే అదేదో తన లోపంలాగా ఫీల్ అయ్యి, లేకపోతే అదేదో తనకి కష్టం వచ్చిందని ఫీల్ అయ్యి చనిపోవడం అనేది ఒక రకంగా తనకి కొంచెం లాజిక్ లేదు అని. ఇప్పుడు మానసికంగా బాగోలేని వాళ్ళకి ఫస్ట్ లక్షణం లాజిక్ మిస్ అవుతుంది. వాళ్ళు ఆలోచనలు సరిగా ఉండవు, లాజిక్ ఉండదు. మనం ఎప్పుడైతే మనకు లాజిక్ మిస్ అవుతుంది అనిపించిందో, నాకొక రూలు రెండో వాళ్ళకి ఒక రూలు అనుకుంటున్నారో, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ బాగా చేస్తా, తప్పులేదు. ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు. కానీ ఆ మనిషి కూడా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే హక్కు ఆ మనిషికి ఉంది అని అనుకోరు చూడండి, ఇది లాజిక్ లేని వ్యవహారం. ఇలా ఉన్నారు అంటే వీళ్ళు స్వార్థపరులని లెక్క. అర్థమైందా? నా రూపాయికేమో 100 పైసలు, మీ రూపాయికి 50 పైసలే. ఇలా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళు జబ్బు మనుషులని అర్థం. ఓకే, మరి అలాంటప్పుడు ఈ అమ్మాయి ఏం ఆలోచించుంటే బాగుండేది, నాకేంటి అదే అని ఆలోచించి ఉండాల్సింది. ఇప్పుడు పైగా ఇంకోటి ఏం జరిగింది, ఈ లాజిక్ మిస్ అయింది ఈ అమ్మాయి అనుకోవటానికి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ఎక్కడ ఉండాలి అనేది ఆలోచించిన దానివి, అసలు పెళ్లి కాకపోతే అమ్మ నాతోనే ఉంటుంది అనుకున్నావు, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ నేను చచ్చిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను పెళ్ళి అవ్వట్లేదు అని, నువ్వు పెళ్ళయ్యాక అమ్మ ఎక్కడ ఉండాలని ఆలోచించిన దానివి, నేను చచ్చిపోతే అమ్మ ఎక్కడ ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోయావు? ఇంకొకటి, ఎవరి మీద ఆధారపడే లైఫ్ కూడా కాదు. 1,00,000 రూపాయల జీతంతో పెళ్లి పక్కన పెడితే అమ్మ కూతురు ప్రశాంతంగా బతకచ్చు కదా. బతకచ్చు. అది ఇది కాదంటే ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు, అది ఇది కాదంటే ఓల్డేజ్ హోమ్లో పెట్టచ్చు. ఇప్పుడు తాత్కాలికంగా ఓల్డేజ్ హోమ్లో పెట్టినప్పుడు, పెళ్ళప్పుడు పెట్టినా కానీ తరువాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుని అమ్మని తీసుకెళ్ళొచ్చు. అంటే నేను అంటున్నాను, అంటే అలా అబద్ధాలు చెప్పమని కాదు. ఈ అమ్మాయి ఉద్దేశం, ఈ అమ్మాయి చెప్పటం ఎప్పటికీ తప్పు కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి బాధ్యతగా ఫీల్ అయింది. వాళ్ళ బాధ్యత లేని మనుషుల గురించి తిట్టుకుంటున్నాం కానీ బాధ్యత ఉన్నోళ్ళ గురించి తిట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి బాధ్యత వెనకమాల ఒక రకమైన లాజిక్ లేని తనం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు బతికుంటే పెళ్ళైతే అమ్మని ఎవరు చూస్తారు అని, ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత, నువ్వు లేని తర్వాత ఇప్పుడు అమ్మని ఎవరు చూస్తారు? పైగా ఇప్పుడు ఆమెకు డబ్బులు కూడా లేవు. నువ్వు ఉండి డబ్బులు సంపాదిస్తే అమ్మని చూసుకుంటావు. ఇప్పుడు అసలు ఆమె పరిస్థితి ఏంటి? పోని చుట్టాలు ఎవరు చూడలేదు అనుకుందాం, ఆమె ఏమైపోవాలి ఇప్పుడు? ఆఖరికి ఉండే ఇల్లు అద్దిల్లు అయితే గనక ఖాళీ చేయమని కూడా చెప్తారు. అదే నేను అంటున్నా, మీకు ఇట్లాంటిది ఎవరికైనా సరే ఇలాంటి ఒక పరిస్థితి వస్తే మీరు ఆలోచించుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి. ఆలోచించలేనంత పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు మీకు ఒక ఆప్షన్ ఉంది, కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉంది. మీరు వెళ్ళండి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అసలు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, బోలెడి కంపెనీల్లో సైకాలజిస్టులు ఉంటున్నారు. మనము ఎప్పుడైనా వెబ్ సిరీస్లు అవి చూసేటప్పుడు చెడు గురించి పక్కన పెడితే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తూనే ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు, బోర్మని ఏడుస్తారు, నవ్వుతారు, చాలా ఈజీగా చూపిస్తారు ఆ ఎపిసోడ్స్ని. చాలా మంచిగా అనిపిస్తుంది. మన దగ్గర అది లేదు. మనం అసలు అది ఉందని కూడా చాలా మందికి కాదు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ఏంటి, నాకేం కావాలో నేను ఆలోచించుకోలేనా? నేను వెళ్ళి నా సమస్య గురించి ఇంకొకరికి, నాకంటే వాళ్ళకి బాగా తెలుస్తుందా? ఇలా వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. ఈ వితండవాదం చేసేవాళ్ళు ఏదో ఒక రోజుకి వాళ్ళు చావటం, పక్కోళ్ళని చంపటం చేస్తారు తప్పితే వేరే ఏమీ ఉండదు. అందుకని ఏంటంటే దయచేసి
ఇవాళ ఐక్యూ కాదు కావాల్సింది, ఈక్యూ కావాలి. అవును. ఎమోషనల్గా సిచ్యువేషన్స్కి నేను ఎట్లా నేను రెస్పాండ్ కావాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోవాలి అనేది ఉండాలి. పైగా ఇవాళ అసలు ఒంటరితనం అని ఫీల్ అవ్వటం కావచ్చు, బాధ్యతలు ఎక్కువైపోయినాయి అని ఫీల్ అవ్వటం కంటే కూడా మీరు కొన్ని అభిరుచులను డెవలప్ చేసుకోండి. అసలు ఇవాళ చదువు లేక, చేయడానికి పని లేక, చేతిలో ఆస్తి లేక అష్ట కష్టాలు అనుభవించి ఒక్క పూట తిండి తిని ఇంకొక పూట పేవ్మెంట్ల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా మనం ఫార్ బెటర్. మనం అసలు ఎంత గొప్పగా ఉన్నామో, తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, కావాల్సిన బట్టలు కొనుక్కోగలిగే ఆర్థిక స్తోమతలు ఉన్నాయి. అసలు ఈ వీటితో పోలిస్తే అలాంటి అభాగ్యుల పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళు ధీమాగా నడిపిస్తున్నారే లైఫ్. అందుకోసం కొంచెం ఆలోచించండి. ఎవరికైనా ఒక విపత్కర పరిస్థితి వస్తుంది, ఒక లో అయిపోయిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు షాపింగ్కి వెళ్ళడము, ఎవరైనా ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ వేరే ఫ్రెండ్స్కి చెప్పుకున్నా మళ్ళీ వాళ్ళేమి ఇంకెవరికి చెప్తారో అనే భయం ఉండొచ్చు. చెప్పుకోకపోయినా షాపింగ్కి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, డైవర్ట్ అవ్వాలి. అలా డైవర్ట్ అవ్వలేకపోతున్నాము అంటే మన చేతుల్లో వ్యవహారం లేదని అర్థం. అప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సైకాట్రిస్ట్ నీడ్ చాలా ఉందనిపిస్తుంది. ఇవాళ మానసిక ఆరోగ్యం పట్ల మనకి అవగాహన లేదు. మనం ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది మనకు అసలు తెలియదు. పోనీ ఎవరన్నా వెళ్ళారు అంటే, చూసారా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారంట అనుకునే మనుషులు కూడా ఉన్నారు ఇవాళ. అలా కాదు. ఇది ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుందంటే, ప్రపంచం మొత్తం మీద ప్రతి 3 ఒకరికి మానసిక అనారోగ్యం ఉంటుంది అని చెప్తుంది. ఆ 3 మనం ఉన్నామేమోనని చెక్ చేసుకుంటే తప్పే ఉంది. అవును, ఉంటాం, అర్థం కాదు అంతే. మనం కూడా ఇంతలా మాట్లాడాం. మనము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడో చోట డిప్రెస్ అవుతాము. కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఈ బౌన్స్ బ్యాక్ ఎట్లా అవుతాము? రేపేం చెయ్యాలి, అసలు ఇప్పుడు ఈ నిమిషం నేనేం చెయ్యాలి? ఇప్పుడు రేపు ఎప్పుడో ఏదో జరగబోద్ది అని చెప్పి ఈ రోజు నుంచి దిగులు పడి ఉండే కన్నా ఈ రోజు సంతోషంగా ఉండి రేపు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవచ్చు. ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ స్కిల్స్ అన్ని లైఫ్ స్కిల్స్ అంటారు వీటిని నేర్పటానికి అసలు మనకి స్వాభావికంగానే అలవాటు వస్తాయి. ఒకవేళ ఎప్పుడన్నా అవి తగ్గినట్టు అనిపిస్తే సైకాలజిస్ట్ దగ్గరికి డైవర్ట్ అవ్వాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.